వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు. సో ఈరోజు వచ్చేసి ఒక ట్రావెలింగ్ వ్లాగ్. సో మేమైతే తిరుమలకి అయితే వెళ్తున్నాము. సో మా అన్న వదిన వాళ్ళు వచ్చారు సో దర్శనానికి. సో మేము కూడా వెళ్దాము. మేమైతే టికెట్స్ ఏం బుక్ చేసుకోలేదు, బట్ వెళ్దాము. సో మా వదిన వాళ్ళది రేపు మ్యారేజ్ డే అనమాట. సో వాళ్ళతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళతో ఉన్నట్టు ఉంటుంది. మేబీ అదృష్టం బాగుంటే మనం కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. సో అందుకనైతే వెళ్తున్నాము, స్టార్ట్ అయితే అవుతున్నాము ఇప్పుడే. సో ఇది ట్రావెల్ వ్లాగ్ ఫుల్ మీరు చూడండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా మా వీడియో అయితే వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ అయితే అయిపోదాము. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి 9 అయింది. సో బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ నుంచి మాకు తిరుపతికి 1 అవర్ అనమాట జర్నీ. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మనకి స్త్రీలకి ఫ్రీ బస్ అయితే పెట్టడం జరిగింది. 2 days అయ్యింది. సో మాకు ఎలాగో జర్నీ అయితే వచ్చింది తిరుపతికి. సో అందుకనైతే మేము నాకు మాత్రమే ఫ్రీ బస్ కాబట్టి టికెట్ అయితే ఏం లేదు. సో ఫ్రీ అనమాట, బట్ టికెట్ అయితే ఇస్తారు. సో ఫైనల్లీ మేమైతే తిరుపతికి వచ్చాము. సో బండి వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కొలిక్ ఇచ్చారనమాట. సో ఇక్కడ నుంచి మేము బండిలో కొండపైకి అయితే వెళ్తాము. సో అక్కడికి ఎందుకు మేము బండి తీసుకెళ్తున్నామంటే చూడాల్సిన టెంపుల్స్ ఉంటాయి కదా, సో అవి కూడా కవర్ చేసుకున్నట్లు ఉంటుందిలే అని చెప్పేసి అయితే మేము బండి తీసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ మేము ఇంకైతే కొండపైకి అయితే స్టార్ట్ అయితే అవుతున్నాము. మధ్యలో చెక్కింగ్ కూడా ఉంది. సో అవన్నీ చెక్ చేసుకొని సో ఇంక స్టార్ట్ అయితే అవ్వాలి. సో మెయిన్లీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సో బైక్ మీద వస్తారు కదా, అంటే కొండపైకి బైక్లో వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు మాత్రం అంటే డ్రైవ్ చేసే వాళ్ళు, బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళు కాదు, డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో మోస్ట్లీ హెల్మెట్ అయితే పెట్టుకోవాలి. సో అది కంపల్సరీగా రూల్. అంటే హెల్మెట్ ఉంటేనే అంటే కొండపైకి వెళ్ళనిస్తారు. సో మేము బండి మీదే కాబట్టి వెళ్ళేది. సో మాకైతే హెల్మెట్ ఉంది. సో మేమైతే హెల్మెట్ పెట్టుకొని పైకి అయితే వెళ్ళాము. సో కొంచెం దూరం వెళ్ళాక ఇంక హెల్మెట్ అయితే తీసేయచ్చు, ఎందుకంటే కిందంటే పోలీసులు అందరూ ఉంటారు చెకింగ్ కాబట్టి మనం పెట్టుకోవచ్చు. సో సేఫ్టీగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా పైకి వెళ్ళేంత వరకు అయితే పెట్టుకోవచ్చు. మేమైతే కొండ పైకి వెళ్ళేంత వరకు కూడా హెల్మెట్ అయితే పెట్టుకున్నాము. సో ఇక్కడ వ్యూ చాలా బాగుంది. సో నేను ఫస్ట్ టైము కొండపైకి ఇలాగా బైక్ మీద వెళ్ళడం, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో అంటే నాకు మ్యారేజ్ అయిన 5 yearsలో నేను వెళ్ళడం తిరుమలకి సెకండ్ టైము. సో ఫస్ట్ టైం మా మ్యారేజ్ అయిన కొత్తలో ఒకసారి వెళ్ళాము. కాదు మన వ్లాగ్ కూడా ఉంది, 2022 అనుకుంటాను. సో మా మ్యారేజ్ డేకి వెళ్ళాము. సో దాని తర్వాత ఇప్పుడేనండి వెళ్ళడము. సో కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది. సో మేమైతే చెప్పాను కదా స్టార్టింగ్లో, దర్శనానికి అయితే టికెట్స్ అయితే ఏం బుక్ చేసుకోలేదు. జస్ట్ మా ఫ్యామిలీలో వాళ్ళకి దర్శనం ఉంది, సో వాళ్ళని చూడడానికి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికని అనుకున్నాము. బట్ ఏం జరిగింది, మిరాకిల్ ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. సో మా అన్న వదిన వాళ్ళది రేపు యానివర్సరీ అనమాట. సో మేమైతే కేక్ ప్లాన్ చేసాము, బట్ కింద కేక్ అనేది ఆపేస్తారు. సో పైకి అలౌడ్ అయితే ఉండదు. సో అక్కడెక్కడైనా చూద్దాము కేక్ లాంటి, లేదంటే బన్ను, అంటే కేక్ కుదరకపోతే అట్లీస్ట్ బన్ అయినా తీసుకుందామని చెప్పి అనుకున్నాము. బట్ అది కూడా కుదరలేదు. సో ఇంకైతే మేమైతే మా అన్న వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ మేము రాగానే వాళ్ళైతే మార్నింగే వచ్చేసారు. సో వరాహి స్వామి దర్శనం అయితే చేసుకుందామని అయితే వెళ్ళాము. సో ఫస్ట్ వరాహి స్వామి దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. సో కంప్లీట్ అయితే అయిపోయింది వరాహ స్వామి దర్శనము. సో ఇంకైతే మేము అలా
ఒక రౌండ్ అయితే వేసాము గుడి చుట్టూ. సో మా వదిన అయితే పిండి దీపాలు దీపారాధన చేద్దామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో ఇంక ఇక్కడ వచ్చేసి మనం పిండి దీపారాజులు పెట్టాలి సో స్వామివారికి. సో అది మొత్తం చూడండి. సో మేమైతే ఎలక్ట్రానిక్ డిప్ కోసం అయితే ఇక్కడికి వచ్చాము. సో ఏంటి ప్రాసెస్ అంటే, సో మాకైతే దర్శనం లేదు. సో మా అన్న వదిన వాళ్ళకి మ్యారేజ్ డే రోజు కూడా దర్శనం అయితే వాళ్ళకు ఉంది. సో మా అన్న వాళ్ళు వచ్చేసి, సో మీరు వెయ్యండి డిప్పు, మీకు దొరికితే దొరకద్ది లేదంటే ఇంకో దొరకదు అని చెప్పేసి అయితే అన్నారు. సో మేమైతే డిప్ అయితే వేసాము. ఆ డిప్ అయితే కన్ఫర్మ్ అయ్యింది. సో మేము వేసిన డిప్ ఏంటంటే సుప్రభారతం వేద్దాం అనుకున్నాము, బట్ అది అంటే ఎక్కువ ఛాన్సెస్ లేవన్నమాట దానికి. అందుకని చెప్పేసి అయితే మేము కళ్యాణానికి వేసాము. సో మా అదృష్టం అనాలి ఏమనాలో తెలియదు, బట్ ఫైనల్లీ మాకు డిప్ అయితే కన్ఫర్మ్ అయితే అయ్యింది. సో మాకు అంటే మేము వెళ్ళింది సాటర్డే, సండే అనమాట. మాకు సండే మార్నింగ్ 10:30కి ఆర్ 11:30కి మాకు దర్శనం అయితే ఉంది. సో అసలుకి నిజంగా అసలు చెప్పలేను అసలుకి ఎంత అదృష్టం అంటే ఆ మెసేజ్ కోసం చాలా వెయిట్ చేసాము. ఫైనల్లీ మెసేజ్ అయితే వచ్చింది, కన్ఫర్మ్ అయింది. మేము అక్కడికి వెళ్ళాము, టికెట్ తీసుకున్నాము, ఆ టికెట్ని జెరాక్స్ తీసుకున్నాము. సో నెక్స్ట్ డే మార్నింగ్, సో నిన్న నైట్ మొత్తం మేమందరం రూమ్లో ఉన్నాం. ఎక్కడ ఉన్నామనంటే మా వదిన వాళ్ళు రూమ్ తీసుకున్నారు కదా, వాళ్ళు 3 days ఉంటారనమాట తిరుమల పైన. సో వాళ్ళు ఉన్న రూమ్లోనే మేము కూడా అడ్జస్ట్ అయ్యి ఆ రోజు నైట్ అక్కడే నిద్ర చేసాము. సో మా అన్న వాళ్ళ రూమ్ ఏమో వచ్చేసి నందకం సైడ్ అనమాట. సో అక్కడ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, అంటే కొంచెం రూమ్స్ అనేది పెద్దది, సో నీట్గా ఉన్నాయి. సో ఇంకా ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసి ఇంకా మార్నింగ్ అయితే మేము ఇక్కడ రూమ్స్ కిందే మనకి ఒక చిన్న టిఫిన్ సెంటర్ లాంటిది ఉంటుంది. సో అక్కడ టిఫిన్ అయితే చేసేసుకున్నాము. సో మనకి దర్శనం వచ్చేసి 11:30 ఆర్ 12 అనుకుంటా. సో మేము ముందుగానే వెళ్ళాము. టోకెన్ ఇస్తారు, ఇప్పుడు టోకెన్ ఇస్తారు ఓన్లీ. సో మనకి కళ్యాణం టైమింగ్స్ వచ్చేసి 12 నుంచి 1:30 దాకా అనమాట. 1.5 hour అయితే పట్టుద్ది. సో ముందుగా వెళ్ళేసి మనం అన్ని చెక్-ఇన్ చేసేసుకోవాలి. ఫోన్ చేసుకుని అమ్మని అక్కడ కూర్చోబెట్టాడు.
మేము వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది కదా, సో అదే కళ్యాణ విగ్రహాన్ని ఇంకొక సేవకు తీసుకెళ్తున్నారు, ఒక చిన్న ఊరేగింపులాగా. సో ఇంకొక దగ్గర కూడా అలాగే సేవ చేస్తారు. సో ఇంకా మేము లడ్డూస్ తీసేసుకున్నాము. అప్పటికి టైం అయితే 3:30 అయిపోయింది. సో ఇంకా లంచ్ టైం కదా, సో లంచ్ చేసేసుకొని రూమ్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి అయితే మేము అనుకున్నాము. సో ఇంక ఇక్కడ లంచ్ చేసేసుకోవడానికి అయితే వచ్చాము. సో ఇంకా ఫైనల్లీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాము, కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో అప్పటికి టైం అయితే 5:10 అయింది. సో మనం కిందకి వెళ్ళాలి కదా, అంటే నైట్ జర్నీ ఎందుకు అంటే చీకటి పడిపోయింది కదా, సో అది మనకి సేఫ్ కూడా కాదు. సో అందుకనేసి మేమైతే త్వరలో బయలుదేరేసాము. సో ఇక్కడ చూస్తా వ్యూ, కొంచెం కిందకి వెళ్ళేటప్పుడు వ్యూ చాలా బాగుంది. అంటే మనకి వచ్చేటప్పుడు ఒక వ్యూ, కిందకి వెళ్ళేటప్పుడు ఒక వ్యూ అనమాట. సో చాలా బాగుంది కిందకి వెళ్ళేటప్పుడు వ్యూ. అంటే మనకి స్టెప్స్, కొండెక్కేటప్పుడు స్టెప్స్ అవన్నీ కొంచెం కనిపించాయి. సో అవన్నీ కొంచెం క్యాప్చర్ చేసుకున్నాను. సో ఇదండి మాకు తిరుమల అనేది అన్ఎక్స్పెక్టెడ్ మాకు దర్శనం అయితే జరిగింది వెంకటేశ్వర స్వామిది. జస్ట్ మేము క్యాజువల్గా వెళ్ళాము మా అన్న వాళ్ళ కోసం, వదిన కోసం. సో మేము అనుకోకుండా మాకు దర్శనం, మేము డిప్ వేసాము, ఆ డిప్లో మాకు సెలెక్ట్ అయ్యింది. సో అలా ఫుల్ నాకైతే చాలా నచ్చిందనమాట. సో దర్శనం కాదనుకున్నాం, బట్ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. సో ఇంకా ఈ ఫుల్ వీడియో చూసినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ముఖ్యంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా రావాలి అనుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసుకొని ఆల్ నొక్కండి. మనకి నోటిఫికేషన్ అయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తుంది. ఇంకా వెళ్ళే రూట్లోనే కాబట్టి అలిపిరి మన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. సో అక్కడ కూడా మంచిగా దర్శనం చేసుకొని ఇంకా వెళ్తున్నాము. వ్యూ అయితే పైన నుంచి చూస్తే చాలా 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 బాగుంది. నేను ఒక ఫోటో తీసుకున్నాను. సో అంత క్లారిటీగా అయితే పిక్చర్ రాలేదు. సో వచ్చినంత వరకు నేను ఆ ఫొటోస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను, లాస్ట్ వరకు చూడండి. సో మనం కిందకు వచ్చేటప్పుడు స్వామివారి కొండపైన గరుడ వాహనం స్వామివారిది ఒక విశిష్టమైన రూపం అన్నమాట. సో అక్కడ కనిపించింది. సో దాన్ని కూడా నేను చిన్నగా మన ఫోన్లో క్యాప్చర్ అయితే చేసుకున్నాను. అసలు అది చూడండి, నిజంగా ఆ ముక్కు మాత్రం నిజంగా అలాగే ఉంది. సో మంచిగా అనిపించింది. సో మనం ఎప్పుడైనా బస్సులో వెళ్తాం కాబట్టి కారులో వెళ్ళే వాళ్ళు ఆగచ్చు, బస్సులో ఆరు కాబట్టి మనం ఇలా బండి మీద వచ్చినప్పుడు చూడొచ్చు.